చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదా మా చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా చంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసులకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు. కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు అది జైలు వారేసిన అలా జైలు వారేసిన అట్లా జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందా నా బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరికింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? ఇద్దరు అన్నదమ్ములు తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం. 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు వస్తున్నారు, ₹1 కోటి ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొనిచ్చిన, నీ మేళత్తులను సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డ పుస్తలు నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన? ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇవ్వలే నేను, నీకు రూపాయి ఇవ్వలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకోకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది, నీకు ఎలా తక్కువ? 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి నడుతుంది. 3 నెలల నుంచి నూరి పోసిరు కుటుంబం. 3 నెలల నుంచి అరే అరిగా చంపేసిరా అన్న బదులు, అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరే పిల్లనన్ను వేసుకొని మేము కనబడకుండా నేను దాచి పెడతాం. ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డను బతికించుకోనా? నా బిడ్డను చంపే కర్మ నీకు ఏం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మంది అంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతురు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇజటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింతే సౌండ్ వచ్చింది. తలుపులు గుద్దినా, రే తీరా అంటే నవ్వి సిట్టి జాంత్రవాడకు అని నవ్వుకుంటా. సిట్టి జాంత్రవాడకంటే మనకేమనిపిస్తుంది? నటించిండు. దాని పానం అప్పుడే వేయిందాడ. మొత్తం గుద్ది పొడిచి ఇష్టం వచ్చినట్టు పొడిచిండు. పొడిచి మంచం కింద నూకేసిండు. నూకెత్తే నా భర్తని నా భర్త ఏమో సౌండ్ వస్తుందన్నట్టు తలుపులు కొడితే ఆడేమంటుండు కుడతాను. సిట్టి ఉండు జాంత్రవాడకు అనుకుంటే కిలకిల నవ్వుతాం. మనం ఏమనుకుంటాం? జాంత్రం ఆడుకుంటున్నాం అనుకుంటామా లేదా? జాంత్రం ఆడంగా నేను ఎట్లా వెళ్తాను? నేను ఇంట్లోకైనా నా కొడుకులు పీనుగా అవుతారు చూడు. అందరికి కుటుంబాలు లేరా? చంపాలా? ఇగోళ్ళని పట్టియాలా సార్ నాకు? ఇగో పోలీసులు చెప్తున్నారు కదమ్మా, న్యాయం చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం. పోలీసు వాళ్ళకు న్యాయం కాదు అది. జైలు ఎత్తంటే న్యాయం కాదు. 10 లక్షల వరకు బయటకు వస్తాడు, 3 నెలలకు బెయిల్ దొరుకుతుంది. ఉంటే బయటకు వస్తాడు, 10 లక్షల వరకు బయట వస్తాడు. దమ్ము ధైర్యం లేకపోతే మాకు అప్ప చెప్తారా? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళు జైల్లో వేసాము, కోర్టులో ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడుతుంది. సత్యనే అది ఆరోగ్యం, పానంకు పానం. న్యాయం అట్లా జరగాల. అంబేద్కర్ చౌరస్తా దగ్గర వైష్ణవికి సంబంధించినటువంటి అన్నలు, బంధువులు అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, ఇక్కడే చంపేస్తామని చెప్పి కోపంతో ఊగిపోతూ ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నారు. బ్రదర్ ఉన్నాడు, వైష్ణవి బ్రదరు ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి కూర్చొని ఉన్నాడు. మాట్లాడదాం. బ్రదర్, మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ఏమన్నారు చివరికి పోలీసులు? పోలీసులు సంపుతం శిక్ష అంటే కథ కలదే. ఇవాళ గంట వరకు ఇవ్వాలా, లేకుంటే ఇలా కావాలా, లేక మమ్మల్ని చంపే మనం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.